జీవితాన్ని ఒక ఇల్లు అనుకుంటే 20 నుంచి 30 ఏళ్ల వయసులో వేసే పునాది. ఈ పునాది ఎంత బలంగా ఉంటే భవిష్యత్తు అనే మేడ అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఒక చిన్న తప్పు 10 ఏళ్ల కష్టాన్ని వృధా చేయగలదు. అలాగే ఒక చిన్న సరైన నిర్ణయం జీవితాన్నే మార్చేయగలదు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ అద్భుతమైన సూత్రాలు ఏమిటో ఇప్పుడు ఈ ప్రేమతత్వంలో తెలుసుకుందాం. మొదటిది, స్నేహితుల ఎంపిక. సత్సంగం అంటే మంచి స్నేహితుల సాంగత్యం. మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రోత్సహించేలా ఉండాలి, పతనం వైపు ఆగేలా కాదు. మన ఆశయాలకు రెక్కలు తొడిగే మిత్రులను ఎంచుకోవాలి. ఇక రెండవది, డబ్బు విలువ, పొదుపు. యవ్వనంలో డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును ఆడంబరాలకు కాకుండా ఆస్తులుగా మార్చుకోవడం గొప్ప. డబ్బును దాచుకోవడం అంటే రేపటి కష్టాలకు బీమా చేసుకోవడమే అని గుర్తుంచుకోవాలి. మూడవది, రహస్యాలు. మన లక్ష్యాలను, మన బలహీనతలను అందరితో పంచుకోకండి. ఏమి చేయబోతున్నామో మాటల్లో చెప్పవద్దు, మన విజయాలే మాట్లాడుకోవాలి. మన ప్లాన్ను ఎప్పుడూ ఒక రహస్యంగా ఉంచాలి. నాలుగవది, భయం వద్దు, సాహసం వద్దు. ఓటమి వస్తుందేమోనని ఆగిపోతే గెలిపెలా వస్తుంది? చాణక్యుడి ప్రకారం తప్పులు చేయడం తప్పు కాదు, కానీ చేసిన తప్పుల నుండి నేర్చుకోకపోవడమే పెద్ద తప్పు. భయాన్ని జయించాలి. ఐదవది, వివేకంతో నమ్మకం. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు. అనుమానించడం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే. భావోద్వేగాలకు లోనై చేసే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరమే. ఆరవది, సమయపాలన. సమయం దేవుడిచ్చిన అత్యంత విలువైన వరం. దీనిని సోమరితనంతో వృధా చేయడం, భవిష్యత్తును మనమే నాశనం చేసుకోవడం. ప్రతి నిమిషాన్ని లక్ష్యం వైపు మళ్లించాలి. ఆరోగ్యం అసలైన సంపద. డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే అలాంటి విజయం నిరర్థకం. ఆహారం, వ్యాయామం, క్రమశిక్షణ ఇవే రేపటి బలం. ఇక ముగింపు, యవ్వనం అనేది ఒక అగ్నిపర్వతం వంటిది. దాన్ని సరైన మార్గంలో మలిస్తే వెలుగునిస్తుంది, లేదంటే కాల్చేస్తుంది. ఈ సూత్రాలను జీవితంలో పాటిస్తూ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాల కోసం ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.